రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిటీ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లక్టీ కపూల్, ఖైరతాబాద్ వర్షం కురుస్తోంది. చికడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్లో వాన కురుస్తోంది. ఇక ఎల్బీ నగర్, వనస్థలిపురం, యాంజల్, హయత్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఇక వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వెదర్ కూల్ అయింది. ఎన్ని రోజులు ఎండవేడితో అల్లాడిన పబ్లిక్ వర్షంతో రిలాక్స్ అయ్యారు. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సిటీ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లక్టీ కపూల్, ఖైరతాబాద్ లో వర్షం కురుస్తోంది. చికడపల్లి, నారాయణగూడ, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్లో వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, యాంజల్, హయత్ నగర్లో చిరుజల్లులు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఇక వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? వాస్తవానికి నిన్న మధ్యాహ్నం అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఉన్నట్టుండిగా సాయంత్రం నుంచి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. నిన్న సాయంత్రం నుంచే అనేక సిటీ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీని కారణంగా అనేక చోట్ల చెట్లు ఇరిగిపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఎదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది కనిపించింది. అయితే ఇక ఇవాల్టి నుంచి ఒక 3-4 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా నిరంతరాయంగా హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కుకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, లక్డీ కపూల్, శేర్లింగంపల్లి, మరోవైపు ఇటు లోతట్టు అటు పాత బస్తీ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్లోని పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా గత గంట నుంచి కూడా నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే మొదట కొంత చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం కాస్త తర్వాత ఒక్కసారిగా మోస్తరు వర్షంగా మారింది. ఆ తర్వాత కొంత భారీ వర్షంగా కూడా ఆ దిశగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకు నగర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఫిలిం నగర్లో ఉన్నాం. యాక్చువల్లీ అటు ఇక్కడ ఫిలిం నగర్లో వచ్చేవాటికి ఎప్పుడైనా సరే కొంత లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ కొంత రోడ్లు అనేవి కొంత దెబ్బతిన్న కారణంగానే వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొంత వర్షం ఎక్కువైందంటే మాత్రం వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతుల పనులు జరుగుతూ ఉండటంతో ఒక్కసారిగా వాహనదారులు కొంత అవస్థలు పడుతూ పైగా వర్షం కురుస్తూ ఉండటంతో ఇటు రాకపోకలు కొనసాగించాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పైగా ఈ సమయంలో ఈ 10 గంటల ప్రాంతంలో అందరూ కూడా తమ తమ విధులు నిర్వహించుకోవడం కోసం అటు ఆఫీసులకు వెళ్తుంటారు, వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వెళ్తూ ఉంటారు, అలాగే విద్యార్థులందరూ కూడా కాలేజీలకు వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్షం కురుస్తూ ఉండటంతో కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్లోని పలు కూడళ్లలో ఏవైతే ఆ ట్రాఫిక్ జంక్షన్స్ రెగ్యులర్గా కూడా ఆ రెగ్యులర్గా ట్రాఫిక్ ఏర్పడే జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పరిస్థితి కొంత మరింత ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. మనం ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నప్పుడు ఫిలిం నగర్ అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కావచ్చు, లేకపోతే మరోవైపు అపోలో పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలాలంటేనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సిచ్యువేషను కేవలం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మాత్రమే కాదు, అనేక ఇటు పంజాగుట్ట సిగ్నల్ వద్ద కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ ప్రాంతాల్లో, సరూర్ నగర్ ప్రాంతాల్లో, హైటెక్ సిటీ, మాదాపూర్, మరోవైపు ఇక్కడ అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో, సో ఆయా ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ యొక్క వర్షాలు మరికొన్ని గంటల పాటు ఈ వర్షం అనేది మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఇట్లా దాదాపు 3-4 రోజుల పాటు అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు ఈ యొక్క వర్షానికి సంబంధించి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారే కానీ ఎటువంటి అలర్ట్స్ అనేవి లేకపోవడంతో కొంత దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది పడే అవకాశాలు ఏమీ లేవు. కానీ కాకపోతే కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా మరోవైపు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ 3-4 రోజుల పాటు అక్కడక్కడ
కొంత ఇటు విద్యుత్తుకు సంబంధించినటువంటి అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు అక్కడక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు సంబంధించి వాటర్ రోడ్ల మీద నిలిచిపోతూ ఉండడంతో వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు అందరూ తెలియజేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఏదైనా అత్యవసరమైన నేపథ్యంలోనే నగరవాసులందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఇక 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల్లో అక్కడక్కడ ఇప్పుడు మార్కెట్లలో ఆల్రెడీ కొంత ధాన్యం ఆరబెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ధాన్యం కూడా ఇండియా ఇటు మొత్తం వర్షం దాటికి ఇటు ఒక్కసారిగా తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా మామిడి తోటల్లో కాయలు కూడా రాలిపోతూ ఉండడంతో రైతులకు కొంత నష్టం వాటిల్లుతోంది. ఏదేమైనప్పటికీ ఊహించని వర్షాల కారణంగా రైతులు ప్రస్తుతం కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక నగరవాసులు యొక్క 3 రోజుల పాటు ఈ వర్షాలకు సిద్ధంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా పెద్దగా భారీ వర్షాలు లేకపోవచ్చు, కానీ కొంత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు ఇటు నగరవాసులకు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి.